హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళకి ముస్లిం సోదరీమణులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఆల్రెడీ అంటే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసింది రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. అందుకని నేను డైరెక్ట్గా కలర్ స్కెచ్తో వేసేది ఉంది, అది వరకు మీకు అప్లోడ్ చేశాను. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ స్కెచ్ పెన్ పెట్టి సేమ్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా చక్కగా నలవంక, అలాగే మనకి సింబాలిక్గా మసీద్ అన్నట్టుగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ఎవరైతే డ్రాయింగ్ విధంగా వేయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే ఫస్ట్ మామూలుగా బ్లాక్ స్కెచ్ ఉంటే బ్లాక్ స్కెచ్ పెట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను బ్రౌన్ స్కెచ్ యూజ్ చేసి వాడాను ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా వేశాక కలర్స్ వేశాను ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులు విరివిగా దాన ధర్మాలు చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఈ పండుగ రోజు చేసే దాన ధర్మాల వల్ల నరక బాధలు ఉండవని, స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని విశ్వాసం ఫ్రెండ్స్. అలాగే లౌకికంగా చూస్తే పండగ పూట ఎవరు కూడా పస్తులు ఉండకూడదని, అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆత్మీయ భావంతో ఉంటారనమాట ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ వేశాక చాలా చాలా బ్రైట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి మామూలుగా ఈ రంజాన్ పండుగ రోజు అనేది మనకేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్లందరూ పవిత్ర రంజాన్ మాసాన్ని ఫిబ్రవరి 28 శుక్రవారం నుండి ఆచరించడం ప్రారంభించి మార్చి 30 ఆదివారంతో ముగుస్తుంది ఫ్రెండ్స్. 30 రోజుల పాటు సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు కూడా ఏమీ తినకూడదు లేదా త్రాగకూడదు ఫ్రెండ్స్. కనీసం నీరు కూడా త్రాగకూడదు అనమాట. అంత పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తారు ఫ్రెండ్స్. ఉపవాస ప్రార్థనలు చేస్తారు ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, రంజాన్ అనే పదం అనేది అరబిక్ పదం అనమాట ఫ్రెండ్స్. మనకి జస్ట్ క్యాజువల్గా తెలియజేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అన్నీ వేశాక ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసా, పగటిపూట ఏమీ తినరు లేదా తాగరు ఫ్రెండ్స్. తెల్లవారుజామున ఒక భోజనం మాత్రమే, సుహూర్ లేదా సెహ్రీ, మరియు సూర్యాస్తం తర్వాత మరొక భోజనం ఇఫ్తార్ అంటారు, తింటారు ఫ్రెండ్స్. రంజాన్ ముగించిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్ అంటే ఉపవాసం విరమించే పండుగగా గుర్తిస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.